హాయ్ అండి, నమస్తే. ఈరోజు చామదుంపలు ఫ్రై చేస్తున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను అరకిలో చామదుంపల్ని అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి 2-3 సార్లు చేత్తో బాగా రుద్దుతూ శుభ్రంగా కడిగేసుకోవాలండి. మట్టి అంతా పోయిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం. ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని మరిగేటప్పుడు ఉప్పు, పసుపు వేసి చామదుంపలు వేసి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత చిల్లుల గిన్నెలో వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పై పొట్టు తీసి చక్రాల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అరగంట సేపు అలాగే ఉంచితే వీటిలో జిగురు తగ్గుతుంది. ఒక గిన్నెలో బియ్యం పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు వేసి కలిపేసుకోవాలి. కొన్ని జాలిగరిటెలో వేసుకొని బాగా కదపాలండి. ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా రాలిపోతుంది. ఇప్పుడు వీటిని నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నూనెలో వేయించిన కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. పైన కొద్దిగా చాట్ మసాలా, ఉప్పు, కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పక ట్రై చేయండి.